కొప్పవరం గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి. పూర్వం గ్రామదేవతైన సత్యమ్మ తల్లి తమ పంట పొలాలకు కాపలాగా ఉండేదని, దొంగల బారి నుండి పంటను దొంగిలించకుండా కాపలా కాసేదని గ్రామస్తుల విశ్వాసం. అప్పట్నుండి 2 సంవత్సరాలకొకసారి వేసాలు ధరించి భిక్షమెట్టుకుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్యమ్మ జాతరలో వింత ఆచారం కొనసాగుతోంది. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సత్యమ్మ జాతరలో అడుక్కుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోటీశ్వరుడైనా, కుబేరుడైనా, లక్షాధికారైనా సరే మొక్కుకుంటే అడుక్కోవాల్సిందే అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. పిల్లలు లేని దంపతులు వ్యాపార అభివృద్ధి కోసం పంటలు బాగా పండాలంటూ మొక్కుకుని మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ఆచారం. రకరకాల వేషధారణలతో మొక్కులు తీర్చుకున్న భక్తులతో కొప్పవరం గ్రామమంతా సందడే సందడి. కొప్పవరం గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి. పూర్వం గ్రామదేవతైన సత్యమ్మ తల్లి తమ పంట పొలాలకు కాపలాగా ఉండేదని, దొంగల బారి నుండి పంటను దొంగిలించకుండా కాపలా కాసేదని గ్రామస్తుల విశ్వాసం. అప్పట్నుండి 2 సంవత్సరాలకొకసారి వేసాలు ధరించి భిక్షమెత్తుకుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్యమ్మ జాతరలో వింత ఆచారం కొనసాగుతోంది. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సత్యమ్మ జాతరలో అడుక్కుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోటీశ్వరుడైనా, కుబేరుడైనా, లక్షాధికారైనా సరే మొక్కుకుంటే అడుక్కోవాల్సిందే అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. పిల్లలు లేని దంపతులు వ్యాపార అభివృద్ధి కోసం పంటలు బాగా పండాలంటూ మొక్కుకుని మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ఆచారం. రకరకాల వేషధారణలతో మొక్కులు తీర్చుకున్న భక్తులతో కొప్పవరం గ్రామమంతా సందడే సందడి. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర మొదటి రోజు కత్రికుండ నెత్తిన ధరిస్తే సంతానం లేని మహిళలకు సంతానం కలుగుతుందని నమ్మకం. 2వ రోజు గ్రామదేవతైన సత్యమ్మ తల్లి నాగదేవతగా ఉందని పుట్టలో పాలు పోసి పూజిస్తారు. అనంతరం గ్రామదేవత సత్యమ్మ తల్లిని భక్తితో కొలిచే పూజారులను ఆలయంలోనికి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకుని బెత్తంతో కొట్టించుకుని మొక్కు తీర్చుకుంటుంటారు. చివరి రోజు కుబేరుడైనా, కోటీశ్వరుడైనా సరే రకరకాల వేషధారణలతో భిక్షాటన చేసి వచ్చే నగదు, బియ్యాన్ని అమ్మవారికి సమర్పించుకుని మొక్కు తీర్చుకుంటారు. ఈ జాతరలో రకరకాల వేషధారణ దృశ్యాలను అందర్నీ ఆకట్టుకుంటాయి. సంపన్నులైనవారు, కోరికలు తీరనివారు వివిధ వేషధారణలో కళాకారులను తలపించే విధంగా అమ్మవారిని తలచుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటారు. రేపే కొప్పవరం సత్యమ్మ తల్లి జాతర.